బాపట్ల జిల్లాలో మొట్టమొదటి ప్రైమ్ రెసిడెన్షియల్ వెంచర్ బాపట్ల ఐకాన్ను చేపట్టారు. జమ్ములపాలెం బ్రిడ్జి టౌన్లో హోసన్న మందిరం పక్క రోడ్లో ప్రైమ్ బిల్డర్స్ బాపట్ల ఐకాన్ పేరుతో కన్స్ట్రక్షన్ చేపట్టారు. అందులో భాగంగా టీచర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ బాపట్ల ఐకాన్ కన్స్ట్రక్షన్ను పరిశీలించి నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్కు అనుమతులు, క్వాలిటీ ఉండటం వల్ల ఇలాంటి అవకాశాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. నా పేరు దయానంద్. దాదాపు ఈ కన్స్ట్రక్షన్లో రియల్ ఎస్టేట్లో 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి అనేక ప్రాజెక్టులు కంప్లీట్ చేసి దాదాపు 78,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ కలిగినటువంటి వ్యక్తిని ఈ బాపట్ల ఐకాన్ గురించి ఒక చిన్న టెస్ట్ మనీ మేము ముందు ఉంచుతున్నాను. ఈ రోజున ప్రతి కన్స్ట్రక్షన్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయటం వల్ల మనకి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది, దాని ద్వారా నేను ఫర్దర్గా బిజినెస్ వెళ్ళడానికి ఎంత నాకు ఈ ప్రాజెక్టులు మిగులుతుంది అని ఆలోచించేటువంటి బిల్డర్స్ నేను చూశాను. కానీ ఈ రోజున ప్రైమ్ బిల్డర్స్ గురించి నేను చూశాను, నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్తున్నాను. వాస్తవంగా వీళ్ళ యొక్క ఫౌండేషన్ బట్టి వీళ్ళు తెలియపరిచింది ఏంటంటే ఫైలింగ్ అనేది 12 ఫీట్లో ఫైలింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి ఈ రోజున ఫైలింగ్ 30 ఫీట్లోకి వెళ్ళి, అంటే ఒక లాభాపేక్ష కాదు, మనకు ఒక గుడ్ విల్ ఉండాలి, సొసైటీలో మనకంటూ ఒక ఫ్రేమ్ ఉండాలి, దట్టు ఒక బాపట్ల లాంటి ఒక టౌన్లో కూడా మకుటం లేని మహారాజులుగా నేను వెలుగొందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ బాపట్ల ఐకాన్ అనే దాన్ని ప్రారంభించారు. ఈ ఐకాన్ ప్రాజెక్ట్ వాళ్ళు బిల్డింగ్స్ అనేవి చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా, క్వాలిటీగా కడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అప్రూవ్స్ అన్నీ కూడా గుడాలో కానీ ఏపీ రెరా కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ దగ్గర కానీ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము వెరిఫై చేసి లీగల్గా కూడా మేము అన్ని చెక్ చేయించాము. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీంట్లో లోన్స్ కూడా చాలా ఈజీగా మా స్టేట్ బ్యాంక్ నుంచి మేము ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా మా బ్యాంక్ తరఫు నుంచి అప్రూవల్ వచ్చేసింది. అంటే టైఅప్ కూడా చేసేసారు మేము. ఎవరికైనా సరే స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి లోన్ కావాలంటే వితిన్ 4 days మేము దానికి 100% శాంక్షన్ చేయగలము, ఎవరైతే కస్టమర్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే. సో ప్రాజెక్ట్ బయట నుంచి అయితే మాత్రం చాలా క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని, అప్రూవల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రతిదీ అప్రూవ్డ్తో వర్క్ అనేది జరుగుతుంది. రేరా దగ్గర నుంచి కానీ కూడా దగ్గర నుంచి కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండే మటుకి HDFC త్రూ లోన్ అప్రోచ్ అవ్వాలనుకుంటే HDFC అప్రోచ్ అవ్వాలి. వెరీ గుడ్ ఇంట్రెస్ట్ రేట్తో ఇర్లీగా సర్వీస్ చేయడానికి చేస్తారు. కృష్ణ, నేను బాపట్ల యాక్సిస్ బ్యాంక్ లోన్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రైమ్ బిల్డర్స్ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇక్కడ డే 1 కానీ అబ్జర్వ్ చేస్తున్నాము. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెంచర్కి వచ్చేసరికి ఏపీ రేరా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. లీగల్గా, టెక్నికల్ పరంగా కానీ అన్ని రకాల నుంచి మనం త్రూ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. శాలరీ ఎంప్లాయీస్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయినా కానీ మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ వెంచర్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ ఇన్ బాపట్ల. ఎందుకంటే అన్ని రకాలుగా పర్మిషన్స్ ఉన్నాయి. ఇటు గాలి పరంగా కానీ ఇటు ఏదైనా కానీ కస్టమర్ తీసుకున్నా కానీ కన్వీనియంట్గా ఉంటుంది. వెల్కమ్ టు బాపట్ల ఐకాన్. మిత్రులారా, ఒకసారి నన్ను మీకు పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు దయానంద్.